ఏదైనా సాధించాలి అని పోరాడుతున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క విషయం. ఆ ఒక్క విషయం కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే 100 మంది ప్రయత్నిస్తే ఇద్దరే సక్సెస్ అవుతారు అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా. అదంతా పక్కన పడేసి 100 మంది ట్రై చేస్తే 20-30 మంది సక్సెస్ అవ్వచ్చు. ఆ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది చాలా రకాల మాటలు మాట్లాడతారు. ఏంటో తెలుసా, నాకు నచ్చిన దానికోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలేశాను, అంతకుముందు లైఫ్ బాగుండేది కానీ నాకు నా ఆశలు నా కోరికలు వేరే, అందుకని చాలా త్యాగం చేసేసాను, అన్నీ వదిలిపెట్టేశాను, ఇలాంటి సోచ్ చెప్తూ ఉంటారు చూసావా. దయచేసి వాళ్ళ మాటలో నమ్మొద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను అంతకుముందు నాకు మంచి శాలరీ వచ్చేది, హ్యాపీగా ఉండేవాడిని, పొద్దున్నుంచి సాయంత్రం దాకా జాబ్కి వెళ్ళి తర్వాత నా ఇష్టం, శాలరీ బాగా వచ్చేది, నాకు నచ్చిని ఖర్చు పెట్టుకునేవాడిని, నచ్చిని కొనుక్కునేవాడిని, బిందాస్గా ఉండేవాడిని. కానీ నాకు సినిమాలు పిచ్చి ఉంది, నాకు సినిమాలు అంటే ఇష్టం. ఏం చేశాను నేను, అది వదిలేసి చాలా సంతోషంగా ఒక కోటీశ్వరుడు ఎంతైతే తనకి కోట్లు డబ్బు వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడో అంతకంటే ఎక్కువ హ్యాపీగా అన్నీ వదిలేసుకుని నేను సినిమా ప్రయత్నంలో పడ్డాను. సో ఎక్కడ కూడా నేను ఏది త్యాగం చేయలా. ఇంకా నాకు బోనస్ అది ఏంటి, నాకు ఆ అన్నిటిని వదిలేయగలిగేంత దమ్ము ఉండడం నిజంగా నాకు బోనస్ అది. అవన్నీ వదిలేసి ఇప్పుడు హ్యాపీగా నేను దేంట్లో అయితే సంతోషంగా ఉంటానో, నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో దాంట్లో, నాకు వచ్చిన దాంట్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా బ్రతుకుతున్నాను. నేను ఎక్కడ ఎవరికి ఏది త్యాగం చేసేయలేదు, నేనేమి చెమటోడ్చి ఏమి ఎరగదీసి కష్టపడిపోవట్లేదు, నేనేమి అయ్యో ఏమీ కొనుక్కోలేని స్థితిలో కానీ, లేదంటే నాకు కావాల్సినవి నాకు దొరకట్లేదనే బాధలో కానీ లేను. ఎందుకో చెప్పమంటావా, అసలు ఫస్ట్ పోరాటం ఎప్పుడో మొదలు పెట్టేశాను కాబట్టి ఇప్పుడు నేను వదిలేసిన ఉద్యోగం కానీ, నేను వదిలేసిన జీతం కానీ, లేదంటే నేను కొనుక్కోలేని వస్తువులు కానీ, నేను అనుభవించలేని లైఫ్ కానీ నాకు జుజుబి ఏకతో సమానం అంటారు. సో అలాగా ఎందుకు చెప్తున్నానంటే, నా టార్గెట్ వేరు. అసలు నేను బ్రతికిది ఆట గురించి కాదు, వేరే దాని గురించి. అదేంటి, సినిమా. సో నీకు కూడా అలాగ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగమే టార్గెట్, ఒక గవర్నమెంట్ ఉద్యోగమే టార్గెట్, లేదంటే వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనే టార్గెట్, లేదంటే ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రయత్నంలో కనుక నువ్వు ఉండుంటే, ఆ ప్రయత్నం గురించి నువ్వు కష్టపడుతున్నట్టయితే దయచేసి సింపతి ఎక్స్పెక్ట్ చేయకు. అంటే ఇదివరకు జీవితం బాగుండేదిరా అమ్మ, అన్నీ వదిలేసాను, దానికోసం అన్నీ వదిలేసాను రా, నా ఇష్టం కోసం, నా గోల్ అచీవ్ చేసుకోవడానికి నేను చాలా త్యాగాలు చేశాను. ఇలా చెప్తే మాత్రం నిజం చెప్తున్నాను, ఆడు జీవితంలో సక్సెస్ అవడు. ఎందుకంటే ఎవడు వదిలేసుకోమన్నాడు నిన్ను? అంటే నువ్వు బాగున్న లైఫ్ను వదిలేసి కష్టాల్లోకి వచ్చావు అని నువ్వు అనుకుంటున్నట్లయితే కనుక నువ్వు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు తప్ప నువ్వు గోల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కాదు. కావాలంటే సక్సెస్ అయినోని ఎవడన్నాడు, సివిల్స్ పలానా వాడు కొట్టేశాడు, చాలా మారుమూల విలేజ్లో ఉన్న అబ్బాయి సివిల్స్లో పాస్ అయిపోయాడు అంటారు. అదేం పని పాట లేకుండా పాస్ అవడు. ఆడు నేను విలేజ్లో ఉన్నాను, మా అమ్మ నాన్నలు పేడకలు తీసుకుంటున్నారు, కూలి పనికి వెళ్తున్నారు, నేను కూడా అలాగే పేడ తీసుకోవాలి, కూలి పనికి వెళ్ళాలి అనేది ఆడి మైండ్ సెట్లో లేదు. ఆడు అట్లన్నిటితో పాటు చాలా కష్టమైన ప్యాత్ని ఎంచుకున్నాడు. అదేంటి, రోజుకి 16-15 గంటలు చదవాలనే ఒక టార్గెట్ని. ఆడికి అది ఇబ్బందిగా అనిపించలా. అమ్మ పొద్దున్న లేచి పాలు తీయాలి, పొలం వెళ్ళి కాసేపు పని చేసి వచ్చిన తర్వాత చదువుకోవాలి, ఇదివరకు నేను పని చేసుకునేవాడిని, ఆ పాలు పితుక్కునేవాడిని, లైఫ్ అంతా పల్లెటూరులో పచ్చని ప్రకృతి మధ్యలో హ్యాపీగా ఉండేది, ఈ 15 గంటలు రాత్రి మట్లు మెలకుగా ఉండి నేను చదవలేకపోతున్నాను, చాలా త్యాగం చేశాను అని ఆడు ఎప్పుడూ చెప్పడు. సివిల్స్లో మారుమూల గ్రామాల నుంచి సివిల్స్ కొట్టినోడు ఎవడైనా సరే ఆడు చాలా హుందాగా నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను ఏం సాధించినా వీళ్ళందరూ ఫోటోలు తీసి ఇచ్చేసేస్తున్నారో, అవును నాకు ఇష్టం, ఏమైనా సరే నేను పెద్ద అధికారిని అవ్వాలనుకున్నాను, పెద్ద ఇది అవ్వాలనుకున్నాను, సో సాధించాను, దాంట్లో ఏముందనేది అది ఇన్నర్ ఫీలింగ్. జనానికి ఏంటి, అమ్మ పాప మీరు చాలా త్యాగం చేసేసాడు, అన్ని కష్టాలు ఉన్నా సరే మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుని 15-16 గంటలు చదివేసాడు, పడుకోలేదు అని చెప్పి ఆడి మీదకి ఆడికే జాలేసేసేలా చేస్తారు. ఇక్కడ ఎవడైతే పోరాడుతూ ఉంటాడో, ఎవడైతే పరిగెడుతూ ఉంటాడో, ఎవడైతే వాడికి కావాల్సిన దానికోసం వాడికి నచ్చిన దారిలో ఉంటాడో ఆడు ఐశ్వర్యవంతుడు. ఆడు ఎంత గొప్పోడు అంటే నాకు తెలిసి ఇంకెవడూ లేడు ఆడికి మించి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్ అంటే మనకి ఇష్టం ఉండదు, అయినా సరే పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా స్కూలు, తర్వాత కాలేజు ఇష్టం ఉండదు, అయినా సరే 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, తర్వాత జాబ్ కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే కాలేజ్ అయిన తర్వాత ఒకడు ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, ఒకడు ఇంకోటి అవ్వాలనుకుంటాడు, ఒకడు ఫారెన్ వెళ్ళాలనుకుంటాడు, ఒకడు సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటాడు, ఒకడు పాటలు అంటాడు, ఒకడు ఆటలు అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు.
కానీ ఎవడో కూడా వాడికి నచ్చింది చెయ్యడు. మళ్ళీ కామన్గా అందరూ వెళ్ళి గంప కొత్తగా ఒక ఉద్యోగం అనే బకెట్లో పడతాం. ఆ బకెట్లో నుంచి ఎవడైతే బయటకు వచ్చి ఆడికి నచ్చిన దారి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాడో ఆడు అదృష్టవంతుడే కదా. ఇప్పుడు ఒకడు వ్యాపారం పెట్టాలనుకున్నాడు, కానీ వాళ్ళ ఇంట్లో దొబ్బేస్తున్నారు, రేపు పెళ్ళి అవ్వదు నీకు, ఉద్యోగం చేయి ఉద్యోగం చేయి ఉద్యోగం చేయి అన్నారు. కానీ దేవుడి దయ వల్ల ఉద్యోగంలో ఉన్నప్పుడు వాడికి పెళ్ళి అయింది. పెళ్లి తర్వాత వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయి ఈ డ్రీమ్కి వాల్యూ ఇచ్చి సరే మీరు వ్యాపారమే చేయండి నాకు ఏదైనా ఓకే అని ఇంట్లో ఒప్పించుకుంది. అది పెళ్ళి అయిన తర్వాత హ్యాపీగా వ్యాపారంలోకి వచ్చేసాడు. వ్యాపారంలోకి వచ్చిన తర్వాత నువ్వు పోగొట్టుకున్నా ఉంచినా నువ్వు నిద్ర లేకపోయినా నువ్వు స్ట్రగుల్స్ అవుతున్నా సరే ఎప్పుడూ కూడా ఈ అమ్మ జాబ్ చేసుకుంటే బాగుండేది, అనవసరంగా పెళ్ళి అయిన తర్వాత రిస్క్ చేశాను, చాలా త్యాగం చేస్తున్నాను, అయినా సరే నాకు ఇంకా లక్ష్యం చాలా దూరంలో ఉంది, నా బిజినెస్ పెద్దగా ఎక్స్పెండ్ అయిపోవాలనుకుంటున్నాను, ఇంకా అవ్వట్లేదని ఏడ్చాడు అనుకో, ఆడు కేవలం డబ్బు కోసం పరిగెడుతున్నట్టు మాత్రమే. అంటే ఏంటి, డబ్బు వద్దా అంటే డబ్బు కావాలి. కానీ నేనేం చెప్తున్నానంటే డబ్బు కంటే నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నీకు నచ్చిన లైఫ్ కోసమే కదా. అలా నువ్వు నీకు నచ్చిన లైఫ్ కోసం నీ టార్గెట్ కోసం ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం ఎప్పుడూ కూడా నేను త్యాగం చేశాను అనే మాట నీ నోట్లోంచి రాకూడదు. అలా త్యాగం చేసావు అంటే అది నీ గోల్ కాదు. ఎవడో ఏదో టార్గెట్ పెట్టుకుని పరిగెడుతున్నాడు, సో మనకు కూడా ఏదో టార్గెట్ ఉండాలి కదా, మనకు కూడా ఎమోషన్ ఉండాలి కదా, మన మీద కూడా అందరూ సింపతి చూపించాలి కదా అని చెప్పేసి నువ్వు ఉన్న లైఫ్ని చెడదొబ్బుకుని అనవసరంగా దేని గురించో ప్రయత్నిస్తున్నావు, నీది కాని దాని గురించి. ఎంత ఎమోషనల్గా ఎందుకు చెప్తున్నానంటే నాకు నిన్న ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ సారాంశం ఏంటంటే, అన్నా నాకు వ్యవసాయం అంటే ఇష్టం అన్నా, నేను వ్యవసాయం గురించి 40,000 రూపాయల సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చాను, కానీ వ్యవసాయం లేదన్నా, భారతదేశంలో రైతుని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదన్నా, అసలు ఎంత 2-3 సంవత్సరాల నుంచి చేస్తాను, నాకు దిక్కు దివాణం లేదు, ప్రతిదీ లాసే వస్తుంది, అసలు ఎన్నో వదిలేసుకున్నానన్నా, మంచి జాబు, సెంట్రల్ ఏసీ మా ఆఫీసు, రూమ్కి వెళ్తే హ్యాపీగా ఫ్రెండ్స్ అందరితో కూర్చుని సాయంత్రం మాటలు సరదాగా బీర్ వేసేవాడిని, హైదరాబాద్లో తిరిగి వాళ్ళం, ట్రిప్పులు వేసేవాళ్ళం గోవా అని ఇయర్లీ 2 times, ఏమీ లేవన్నా, అన్నీ వదిలేసి కష్టపడుతున్నా కూడా నాకు న్యాయం జరగట్లేదన్నా, ఇంకెలా అన్నా నేను సాధించేది అంటున్నాడు. ఎవరైనా నాయన ఆల్రెడీ నువ్వు అన్నీ వదిలేసుకుని నీకు వ్యవసాయం ఇష్టం అన్నావు, సో ఇష్టమైన దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా త్యాగాలు అయ్యి ఏమి ఉండవురా బాబు. నేను చెప్పేది అది, ఆల్రెడీ నీకు వ్యవసాయం అంటే ఇష్టం, దాంట్లోకి వెళ్ళిపోయావు, అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం వచ్చినా సరే నువ్వు దాంట్లో హ్యాపీగానే ఉంటున్నావు అంటే అది నీ టార్గెట్. నువ్వు హ్యాపీగా ఉండట్లేదు, వదిలేసాను త్యాగం చేసేసాను అనే ఆలోచనలు నీకు వస్తున్నాయంటే బేసిక్గా అది నీ కప్ ఆఫ్ టీ కాదు. ఇప్పుడు ఒక ప్రేమలో ఉంటావు, ఇద్దరు లవ్ చేసుకుంటారు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ఒకరినొకరు బతిలాడుకుంటారు, సారీ చెప్పుకుంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ విడిపోతారు, ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయంటే వాళ్ళు అంత అట్రాక్షన్లో ఉన్నారు ప్రేమకి, మెయిల్ అండ్ ఫీమేల్ కనెక్షన్కి. దాన్ని కామం అంటారా ప్రేమ అంటారా పక్కన పెట్టేస్తే ఆ లూప్లో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న గొడవలకి తిట్టుకున్న తిట్లు కంటే వాళ్ళకు ఉండే వాళ్ళ మధ్యలో ఉండే ఆ అట్రాక్షన్ ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి 100 సార్లు కొట్టుకున్నా 200 సార్లు కలిసిపోతూ ఉంటారు. అంటే కొట్టుకునే దానికంటే కలిసిపోవడం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు బోర్ కొట్టిన తర్వాత విడిపోతారో అది వేరే సంగతులే. కానీ నేను ఏం చెప్తున్నానంటే నువ్వు నీకు కిక్కిచ్చే లైఫ్లో ఉంటే, నీకు కిక్కిచ్చే దారిలో ఉంటే నిజంగా చెప్తున్నాను దాంట్లో త్యాగం, కష్టం, స్ట్రగుల్ అనే మాట ఉండదు. విరాట్ కోహ్లీ మొన్నే మర్చిపోయిన మాట చెప్పాడు. ఏమంటారు తెలుసా, మీరు అసలు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, మీ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి చాలా త్యాగం చేసేసి ఉంటారు, ఫుడ్ అట్లని మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగితే విరాట్ కోహ్లీ చెప్పు దెబ్బలు అంటే ఒక ఆన్సర్ చెప్పాడు. అదండి తెలుసా, బాసు నేనేమి స్ట్రగుల్ అవ్వట్లేదు, నేనేమి త్యాగాలు చేయలేదు, నేనేమి కష్టపడట్లేదు, నేను క్రికెట్ని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ మై జాబ్, నేను ప్రేమించిన దాంట్లో ఉన్నప్పుడు నేనెందుకు త్యాగాలు చేస్తున్నాను, నీకు బుర్ర పని చేయట్లేదేమో. త్యాగాలు చేస్తున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా, ఇప్పటికీ 3 పూట్ల భోజనం చేయలేని వాళ్ళు త్యాగం చేస్తున్నట్టు, కష్టాలు పడుతున్నట్టు. ఇప్పటికీ నేను పలానా 100 రూపాయలు పెట్టి చొక్కా కొనుక్కోలేకపోతున్నానని ఎవడైతే అనుకుంటున్నాడో ఆడు కష్టపడుతున్నట్టు. కష్టపడ్డ దానికి ఫలితం దక్కట్లేదు, నేను 500 రూపాయలు పని చేస్తా ఉంటే నాకు 300 రూపాయలే ఇస్తున్నారని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కష్టాల్లో ఉన్నట్టు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు నచ్చిన గేమ్ని నేను లవ్ చేశాను, ఆ గేమ్లో నాకు ఎంత ఆడితే అంత కిక్ వస్తుంది, నేను బాగా ఆడుతున్నాను బట్టి నాకు డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా నా లైఫ్ నేను చాలా జాయ్ఫుల్గా లీడ్ చేస్తున్నాను, నేను స్ట్రగుల్ అవుతున్నాను నువ్వెలా చెప్తావు అని చెప్పాడు రిపోర్టర్కి. విరాట్ కోహ్లీ తెలుసు కదా మీకు, అదిరిపోయింది ఆన్సర్. ఇంకొక ఆయన గురించి చెప్తాను, తనికెళ్ళ బరి గారు మాట చెప్పారు, పూరి జగన్నాథ్ కూడా మాట చెప్పారు. పూరి మాట తీసుకుంటే ఆయన ఏమన్నాడంటే నీకు నచ్చిన పనిలో నువ్వు ఉన్నప్పుడు అది నీకు ప్లే గ్రౌండ్లో ఉంటుంది. అంటే నీకు ఎగ్జాంపుల్ నీ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం ఇష్టం అనుకో, చిన్నప్పుడు అసలు నీకు ఎంతసేపు ఆడినా టైం తెలుస్తుందా, ఎప్పుడు చీకటి పడిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే మీ అమ్మ ఉరికించి కొట్టేది నిన్ను. ఎందుకు టైం తెలియలేదు నీకు,
పడ్డావు, మోకాలకి దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, మండుతుంది, అయినా సరే దానికి మట్టి పెట్టేసి మళ్ళీ ఆడడం మొదలుపెట్టు. రక్తం వచ్చేసింది కదా, నొప్పి వస్తుంది కదా, మంట వస్తుంది కదా, ఎందుకు మానేసి ఇంటికి వెళ్ళిపోలేదు? అది నీకు ఇష్టమైన ఆట కాబట్టి, ఆ గ్రౌండ్ అంటే నీకు ఇష్టం కాబట్టి. అలాగే నువ్వేదైనా ఎక్స్పెక్ట్ చేసి ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ గురించి ప్రయత్నించేటప్పుడు ప్రతి దెబ్బ నీకు కిక్కిచ్చేదానిలా ఉండాలి. అది ఎంత గట్టి దెబ్బ అయినా సరే. ఎందుకంటే నువ్వు ఇష్టపడిన దాంట్లో వచ్చేసావు కదా, ఇంకా దానికి మించి సక్సెస్ ఉంది. ఫస్ట్ సక్సెస్ అయిపోయావు, ఇంకా దాంట్లోనే ఉన్నావు. ఇంకా నువ్వు త్యాగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? విరాట్ కోహ్లీ చెప్పాడు కదా, నా గేమ్ నాకు ఇష్టం, నేను ఆడుతున్నాను, నేను ఎలా ఉంటే ఆడగలనో నేను అలా నేను తయారు చేసుకుంటున్నాను, దాంట్లో నా త్యాగాలే ఉన్నాయి, నా కష్టాలే ఉన్నాయి. ఎవరికైతే ఫుడ్ దొరకట్లేదో ఆడి కష్టాలు, ఎవడైతే నేను చెయ్యాలనుకుంటున్నానో ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు, నాకు నచ్చిన పనిలోకి వెళ్ళలేకపోతున్నాను అనుకుంటున్నాడో ఆడిది త్యాగం, నా త్యాగం కాదు. నా క్రికెట్ అంటే ఇష్టం, నేను క్రికెట్లోకి వచ్చాను, క్రికెట్ ఆడుతున్నాను, క్రికెట్లో డబ్బులు వచ్చినాయి, స్టార్డమ్ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కోహ్లీ అనేవాడు తెలుసు. ఇంకా కోహ్లీకి స్ట్రగుల్స్ త్యాగాలే ఉంటాయి. నీకు అర్థమవుతుందా? నువ్వు గనక పోరాటంలో ఉంటే, పోరాడుతున్నాను అని నువ్వు అనుకుంటే ఎప్పుడు కూడా నీ నోట్లో నుంచి నేను అది వదిలేసాను అనే మాట రానవ్వు. అలా ఎవడన్నా చెప్తే ఆడి దరిదాపుల్లోకి నువ్వు వెళ్ళకో, ఆడితో ఎంత వీలైతే అంత దూరంగా ఉండు. ఎందుకంటే ఆడు మనకు శత్రువు ఏం కాదు. కానీ అవి విని నీకేమనిపిస్తుంది అంటే, అవును కదా నిజమే, నేను పలానా చేసుకుని ఉంటే హ్యాపీగా ఉండేవాడిని, నిజమే కదా ఇప్పుడు నేను ఇలా అయిపోయింది ఏంటి లైఫ్ అని నీకు అనిపిస్తుంది. అందుకే దయచేసి నీకు నచ్చిన పనిలో నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు పోరాడుతున్నప్పుడు నీ అంత అదృష్టవంతుడు ఉన్నాడో, నీ అంత కోటీశ్వరుడు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే 100 మంది కాలేజెస్ నుంచి బయటకు వస్తూ ఉంటే 100 మంది మైండ్లో 100 కళలు ఉన్నాయి. కానీ వాడి కళకి తగ్గట్టు పని చేసుకుని దాంట్లో డబ్బులు సంపాదించే వాళ్ళు నిజంగానే 2-3 ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఇదే. తక్కువ జాబ్ వదిలేసి వచ్చేయడం, 1 సంవత్సరం ప్రయత్నించిన తర్వాత ఇవ్వ మనం వల్ల అవ్వట్లేదు, ఆ లైఫే బాగుండేది, నేను చాలా త్యాగాలు చేసాను అని నువ్వు అంటాం. నిన్ను చూసి వేరే 10 మంది జాలిపడ్డాం, ఇవన్నీ అవసరమా? రాక అలాంటప్పుడు అదే ఉద్యోగం చేసుకుని శేష జీవితం మొత్తం అలా గడిపే 10 మందితో నలుగురితో నారాయణ గోవింద అన్నట్టు వెళ్ళిపో. నిన్ను ఎవడు రమ్మన్నాడు? నిన్ను ఎవడు కష్టపడమన్నాడు? నిన్ను ఎవడు త్యాగం చేయమన్నాడు? మీ ఇంట్లో కూడా ఏమో వచ్చేసి నువ్వు కష్టపడి ఏదో ఒకటి సాధించని ఏ ఇంట్లోనే అనరు. రే బాబు జాగ్రత్తగా ఉండు, వచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండు, కష్టాలు మీద తీసుకోకు, అప్పుల పాలు అవ్వకో, వాళ్ళ దగ్గర చేయి చాపుకొని చెప్తారు తప్ప, మీరు ఉద్యోగం చేస్తున్నావు కదా ఇది మానేసి అర్జెంటుగా నువ్వు వ్యాపారం చెయ్యి, నీకు వ్యాపారంలో మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎవడో అండవు. నాకు తెలిసి ఎవడో అండో, ఎవరన్నా అన్నారంటే అది చాలా గ్రేట్. అలాంటి వాళ్ళు ఉండరు. పైపెచ్చు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను వెళ్ళి వ్యవసాయం చేస్తాను, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను, నేను కొంచెం ఇప్పుడున్న టెక్నాలజీ మొత్తం ఇంప్లిమెంట్ చేసి కొత్త పద్ధతిలో వ్యవసాయం చేస్తాను అన్నా సరే ఇంటికాడ కర్ర తీసుకుని కొడతారు తప్ప, ఎందుకంటే ఆ ఏసీ రూమ్లో ఉద్యోగం చేసుకో, ఆల్రెడీ మేము తగలాడుతున్నాం ఇక్కడ వ్యవసాయంలో, అదేం వర్కౌట్ అవ్వదు అని చెప్తారు తప్ప, ఎల్లు నువ్వు ఇవన్నీ త్యాగం చేసి వెళ్ళని ఎవడో చెప్పడు. అందుకని నువ్వు ఖచ్చితంగా పోరాడుతుంటే ఒక్కడే గుర్తుపెట్టుకో. ఎవడైనా ఒక ఇదివరకు రాజుల యుద్ధాల్లో ఒక యోధుడు లోపలికి దిగితే ఆడికి ఎక్కడైనా కత్తిగాటు తగిలితే అయ్యబాబోయ్ రక్తం వచ్చేస్తుందని యుద్ధ భూముల నుంచి పరిగెట్టేవారు కాదంట. అక్కడే నిలబడి దానికి ఒక కట్టు కట్టేసుకుని నన్ను ఒక నరికేడంటే నేను 10 మందిని నరకాలి అనే కాన్ఫిడెన్స్తో అక్కడే నిలబడి వాడికి తెలుసు. ఎందుకంటే పోద్దే ప్రాణం, గెలిస్తే తప్ప ప్రాణం నిలబెట్టుకోవడం కష్టం అనేది అక్కడ ఉండే సైనికుడికి తెలుసు. అందుకని నిలబడతాడు. ఎన్ని తెగినా సరే కంఠం తెగే వరకు పోరాడతాడు. ఎక్కడ తెగిపోయినా సరే కంఠం ఒక్కటి తెగనంత వరకు నేను ఛాలెంజ్ చేయగలను అనేది తనకి తెలుసు. అలా తెలుసు కాబట్టే చాలా యుద్ధాలు గెలిచి ప్రస్తుతం ఈ యుద్ధంలో నిలబడ్డాడు. నువ్వు కూడా అంతే, ఎన్నో యుద్ధాలు చేసావు. కాలేజీలో, స్కూల్లో, కాలేజ్ అయిన తర్వాత ఉద్యోగంలో, అవన్నీ దాటుకుని వచ్చేసి నీకు ఇప్పుడు నిలబడ్డ స్టేజ్ పెద్ద మ్యాటర్ కాదు. మరి నువ్వెందుకు ఇంకా సాక్రిఫైస్ల గురించి, కష్టాల గురించి మాట్లాడుతున్నావు? కష్టాలు అయితే ఏమి ఉండవు కష్టాలు. నీకు కష్టంగా అనిపిస్తుంది అంటే నువ్వు ఉన్న దారి నీకు నచ్చింది కాదు అని అర్థం. నచ్చిన దారిలో ఉన్నప్పుడు ఏది కష్టంగా ఉండదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కూర్చుని ఒక కేసు బీర్లు దగ్గర పెట్టుకుని ఒక 2-3 ఫ్రెండ్స్ తాగేంట్రా అంటే అసలు నాకు తెలిసి 2 గంటలో తాగే అవతల పాడేస్తారు 12-10 బీర్లు. అదే రేపు పొద్దున్నే లేచి 1 లీటర్ నీళ్ళు తాగండిరా అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది నాకు అయిపో పొద్దున్నే వాటర్ ఎలా తాగుతారు అంటారు. పోనీ రోజుకి 3-4 ఒక 5 లీటర్లు నీళ్ళు తాగలరా అంటే అరే మర్చిపోయాను రా 2 గ్లాసులు తాగి అంటారు. బీర్ బాటిల్ పక్కన పెట్టుకున్నప్పుడు 2 సిప్పులు వేసి మర్చిపోవచ్చు కదా. దీన్ని ఎందుకు పట్టి ఎక్కిచ్చేస్తున్నాం? తాగడం పోసి రావడం అయితే 12 బీర్లు తాగేస్తున్నావు. కానీ రోజుకి 5 లీటర్ నీళ్ళు తాగరా, పొద్దున్నే లేచి 1 లీటర్ నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందిరా బాబు అంటే ఎవ్వడో ఉండవు. నీకు అర్థమైందా? అక్కడ బీర్ అనేది నీకు కిక్కిస్తుంది, నేను కూర్చోబెడుతుంది అక్కడ. అందుకని నీకు 1 కాదు 2 కాదు 3 తాగినా నీకు ఏమనిపించట్లా, ఇంకా ఎక్కేస్తుంది, ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతున్నావు, తేలిపోతున్నావు.
అక్కడ వాటర్ అనేది నేను నచ్చలా, దాంట్లో నీకు ఏం దొరకట్లా, తాగేమో కడుపు ఫుల్ అయింది నా ఫీలింగ్ తప్ప డోపమైన్ రిలీజ్ అవడం, కొంచెం హ్యాపీగా మత్తుగా తెగ్గ తోలుతున్నట్టు తేలుతున్నట్టు లేదు కాబట్టి నీకు వాటర్ అంటే పట్టలేదు. సో ఇక్కడ నీకు నచ్చిన దారి బీర్, నచ్చని దారి వాటర్. లైఫ్ కూడా అంతే, నీకు ఇష్టమైన పని నీకు బియర్ సిప్పేస్తున్నప్పుడు ఏ హై అయితే ఇస్తుందో ఆ హైలో ఉంటుంది, ఉండాలి కూడా. అలా ఉంటేనే అది నీకు నచ్చిన లైఫ్. అలా కాకుండా కష్టంగా ఉండి త్యాగాలు చేసినట్టు అనిపిస్తుంది అనుకో, ఏముంది, గుంపులో గోవింద అనమాట. అందుకని పోరాడుతూ ఉంటే మాత్రం నీ నోట్లోంచి ఇంకొకసారి నేను చాలా వదిలేసాను, చాలా సాక్రిఫైస్ చేశాను అనే మాట రానివ్వకు. మనలాగే ఎవరైనా పోరాడుతున్న వాళ్ళు ఉంటే నీ బ్యాచ్లో వాళ్ళందరికీ ఇది పంపించు. ఎందుకంటే పోరాటం చేసేవాళ్ళు చాలా స్పెషల్ ఈ ప్రపంచంలో. మన పృథ్వీ పాడ్స్లో ఉండే ప్రతి సబ్స్క్రైబరు పోరాట యోధుడు అనేది నా నమ్మకం. వాళ్ళ కోసం అందరికీ ఈ అంకితం ఈ వీడియో.